వెల్కమ్ బ్యాక్ టు ఏటీ పల్స్లో మనం ముఖ్యంగా ధర్మంకి సంబంధించినవి కానీ ధర్మానికి వ్యతిరేకంగా వచ్చే వాటి మీద కానీ ఆర్టికల్స్ రూపంలో వచ్చేవి వ్లాగర్ల ద్వారా కొన్ని రకాల పోర్టల్లో సైట్స్ ద్వారా వచ్చే వాటిపైన మనం మనదైన శైలిలో విశ్లేషిస్తున్నాం. అయితే ఇవాళ ఒక ఆర్టికల్ ఏంటంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం ఒక తీర్పు వెలువరించింది. అదేమిటంటే విదేశాలకు వెళ్ళే అర్చకులు ఎవరైతే సముద్రయానం చేస్తారో వాళ్ళు అర్చకులుగా పరిగణించబడరు. వాళ్ళు అర్చకులుగా పరిగణించబడినా పూజలు పునస్కారాలు చేసినా గర్భగుడిలోకి వెళ్ళే అర్హత వాళ్ళకి లేదు అని ఒక తీర్పిచ్చింది. అది కూడా దేని బేస్ చేసి తీర్పిచ్చిందంట, శృంగేరి శారదాపీఠం అనుసరించి అక్కడ ఉండే ఆగమశాస్త్రమో లేదా దాని నిబంధనలకు అనుసరించి వాళ్ళు పరిగణించబడరు అని చెప్పిందంట. ఇది ఎంతవరకు కరెక్టు అనే దాని మీద సర్వత్రా చర్చ జరుగుతుంది. అంటే మొదటి నుంచి కూడా బ్రాహ్మణుల మీద ఒక రకమైన విద్వేషపూరితమైన విధి రెచ్చగొట్టడం, వాళ్ళు సమాజాన్ని అట్టడుగువడానికి తోసేశారు, వాళ్ళ ఆధిపత్యం కోసం అంతా చేశారు. మరి ఒకవేళ అదే బ్రాహ్మణుడు విద్య నేర్పకపోతే అందరికీ విద్యలా చేరింది? అన్నమయ్య లాంటి వాళ్ళు, త్యాగరాజు లాంటి వాళ్ళు, లేదంటే ఇంకెవరో రకరకాల ప్రతి దాంట్లో దానికి వర్ణము కానీ కులం ఎందుకు ఆపాదించేశారు? చాలామంది మేధావులు ఉన్నారుగా, చాలామంది వాళ్ళు కింద స్థాయి వాళ్ళకి విద్యను ఇవ్వబట్టే కదా వచ్చింది. సరే, ఈ పక్కన పెడితే అసలు సముద్రయానం చేసేదాన్ని ఆగమశాస్త్రంలో కూడా ఒకటి ఉంది. అట్లా జీవరాశులు ఉండే సముద్రం అన్ని రకాల జీవరాశులు దాటి వెళ్ళినప్పుడు, అంటే దానికి డెప్త్ మీనింగ్ నాకు తెలియదు, ఒక వర్గంలో ఒక మేధావి చెప్పిన తెలిసిన సమాచారం అని నేను చెప్తున్నాను. సో అటువంటి ప్రక్రియలో సముద్రయానం కానీ చేస్తే అది ఆ ద్విజుడు అంటారు. ఎవరైతే జంజం ధరిస్తారో వాళ్ళని ద్విజుడు అంటారు. ఈ ద్విజుడు కంపల్సరీగా అటు వెళ్తే దాని యొక్క ద్విజత్వం పోతుంది, ఆ బ్రాహ్మణత్వం కోల్పోతాడు. కాబట్టి పూజలు పునస్కారాలకు పనికిరాడు. కానీ ఇదే ఆగమశాస్త్రం ఫాలో అయ్యే తిరుమల తిరుపతి దేవస్థానంలో, ఆ ఆగమశాస్త్రంలో అధర్వణ వేదం నేర్చుకునే బ్రాహ్మణులు ఏ జాతి వాడైనా ఎవరైనా సరే దాని నియమ నిబంధనలకు కట్టుబడి ఉండి వాడు మద్యము మాంసము లాంటివన్నీ తెగించి సాత్వికంగా మారితే వాడు వేదం నేర్చుకోవచ్చు. వేదం నేర్చుకొని అలాగే వాడు చేస్తే వాడికి ఈ దేవాదాయ సంబంధించిన వాటిలో ఉద్యోగం కల్పిస్తారు. మరికొంతమందికి ధర్మ పరిరక్షణ, ధర్మ వ్యాప్తి సందర్భంగా విదేశాల్లో కూడా స్వామివారి దేవాలయాలు కడుతున్నారు. మలేషియా, సింగపూర్, అమెరికా చాలా దగ్గర కూడా స్వామివారి టీటీడీ పరిధిలో ఉండే దేవాలయాలు కూడా అక్కడ నిర్మితమవుతున్నాయి. దానికి మన దగ్గర నుంచి అధర్వణ వేదం సుమారుగా 4 ఏళ్ల పాటు 2 ఏళ్ల పాటు నేర్చుకొని అక్కడికి పయనమవుతూ అక్కడ దేవాలయాన్ని వృద్ధిపరుస్తూ అక్కడ కూడా ధర్మ పరిరక్షణతో పాటు ధర్మాన్ని కూడా వ్యాప్తి చెందేలాగా వెళ్తుంటే ఈ కొత్త నిబంధన ఏంటి? అయితే హైందవ ధర్మంలో ప్రతిదానికి కూడా ప్రాయశ్చిత్త కర్మ అని ఒకటి ఉంది. అంటే మరీ మర్డర్ చేసేసి నేను ఇది చేశాను స్వామి నన్ను క్షమించండి, అది కాదు ప్రాయశ్చిత్త కర్మ అంటే. తెలియక చేసిన పొరపాట్లకి, తప్పులు కాదు పొరపాటు గమనించాలి ఇక్కడ, వాటిపైన ప్రాయశ్చిత్తం చేసుకొని చేయొచ్చు. అలాగే ఒక బ్రాహ్మణుడు లేదంటే ఒక అర్చకుడు తన తండ్రి చనిపోయినప్పుడు సంవత్సరం పాటు సంవత్సరం వాడికి అడ్డు ఉంటుంది, వాడు దేవాలయానికి వెళ్ళకూడదు అంటే వాడి వృత్తి ధర్మమే అది. ఇప్పుడు మీరున్నారు, మీ తండ్రో మీ తల్లిలో చనిపోయారు, పెద్దవాళ్ళు కాలం వయసు రీత్యా. సో నువ్వు సంవత్సరం పాటు నువ్వు ఆఫీస్కి వెళ్ళకూడదని నీ జీతం ఎవరిస్తాడు? నీ తిండి ఎవడు పెడతాడు? సో అర్చక వృత్తి ఉన్నవాడికి అది వృత్తి. ఆ 11 రోజులు 12 రోజులు అక్కడికి అది క్లోజ్. గరికపాటి వారు ఈ విషయంలో చాలా సందర్భాలు అని చెప్పాడు కూడా. దాని మీద పెదవి విరిచి విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇంట్లో దీపం పెట్టకూడదు, వెలుగులు ఉండకూడదు, సంవత్సరం పాటు గుడికి గోపురాలకు వెళ్ళకూడదు, ఇదంతా కూడా ఒక రకమైన చాదస్తంతో సనాతన ధర్మాన్ని దూరం చేయడానికి పెట్టినవే ఇవన్నీ కూడా. ఇప్పుడంటే విద్యుత్ దీపాలు వచ్చేసాయి, మరి ఒకప్పుడు దీపం అంటే ఏంటి? ప్రమిద నూనె వేసి ఒత్తు వెలిగించడమే కదా. మరి ఒకప్పుడు దీపం వెలిగించకూడదంటే చీకటి పడ్డాక రాత్రిలో మగ్గిపోవాలా? మరి అప్పుడు దీపం వెలిగించకూడదా? దీపం వెలిగించవచ్చు. పూజలు పునస్కారాలు చేయకూడదు, దేవాలయ దర్శనం చేసుకోవచ్చు. కొన్ని పెట్టారు, తీర్థము శటగోపము లాంటివి తీసుకోకూడదు అంటే ఏదో కొన్ని, అంటే దానికి కూడా శాస్త్రంగా సైన్స్ పరంగా కొన్ని ఉంటే ఉండుండొచ్చు. దాన్ని మనం నెక్స్ట్ జనరేషన్కి అందించకపోవడం వల్ల, చెప్పలేకపోవడం వల్ల అదేదో ట్రాష్ గీష్ అంటారు. మొన్న కరోనా వచ్చిన తర్వాత ఎందుకు కాలు కడుక్కొని లోపలికి రావాలి,
ఎందుకు చేతులు శుభ్రంగా కడుక్కొని భోజనం చేయాలి, ఎందుకు మడి కట్టుకొని ఇవన్నీ చేయాలని మనం లెసన్ చెప్పిందిగా. అయినప్పటికీ చాదస్తంతో ఉన్నారు కొంతమంది, చాదస్తం ఉండా కొడుకులు పక్కన పెడితే. సో మొత్తం మీద సముద్రయానం చేసే వాళ్ళకి ఇది పనికిరాదని అంటున్నారు. ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. వాళ్ళ వృత్తి అక్కడ కూడా టీటీడీయే వాళ్ళని నియమిస్తుంది, అక్కడ టీటీడీ వాళ్ళకి జీతభత్యాలు ఇచ్చి పెంచి పోషిస్తుంది, ధర్మ పరిరక్షణతో పాటు ధర్మ వ్యాప్తికి సందర్భంగా, అయితే ధర్మ ప్రచారం సందర్భంగా ఇవన్నీ చేస్తుంది. దీనికి అంటే ఈ మధ్యకాలంలో కొన్ని కోర్టులు ఇప్పుడు ఆర్టికల్ 25 అధికరణ ప్రకారము ఎవరికి నచ్చిన ధర్మము ఎవరు వారు పాటించవచ్చు, ఎవరు ఏదైనా చేయొచ్చు, వాళ్ళ ధర్మంకి ఏ న్యాయస్థానాల చట్టాలు ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఇక్కడ ప్రామాణికంగా తీసుకొని శృంగేరి పీఠం ఎలా చెప్పింది, లేదంటే ఆ పీఠం ఎలా చెప్పింది అంటే దానికి ప్రూఫ్స్ ఏవి? ఇలాగే అయోధ్య రామ మందిరంలో అప్పుడు కూడా ఆ ముహూర్తం సరైన ముహూర్తం కాదు, ఇది అసలు రాంగు, ఈ టైంలో పెట్టారు, మోఢాలు ఉన్నాయి అని అంటే వాళ్ళకి తెలియదా? ఎన్నో 500 ఏళ్ల కళని సాకారం చేసుకుంటున్నప్పుడు భారత ప్రభుత్వం 1-2 రీసెర్చ్లు చేసి మంచి ముహూర్తం డిసైడ్ చేస్తే శృంగేరి పీఠం నుంచి ఎవరూ రాలేదు, వాళ్ళు మంచి ముహూర్తం కాదని నిరసన చేశారని సోషల్ మీడియాలో వైరల్ చేస్తే శృంగేరి పీఠం స్టేట్మెంట్ ఇచ్చింది, లేదు అది అద్భుతమైన ముహూర్తం, ఇకపై అయోధ్య నిర్విరామంగా విరాజిల్లుతుంది ఆ క్షేత్రం, మేము అది ఎక్కడా చెప్పలేదు, ఇది ఎవరో సోషల్ మీడియాలో వైరల్ చేశారని చెప్పి శృంగేరి పీఠం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మేబీ ఇప్పుడు కూడా వైరల్ అవుతున్న అంశం కూడా శృంగేరి పీఠం రేపో మాపో స్టేట్మెంట్ ఇస్తే దానికి వాస్తవం అవుతుందేమో. ప్రతిదీ కూడా మఠాధిపతులు పీఠాధిపతులు ధర్మ ప్రచారాని కోసం బయటికి వెళ్తున్నప్పుడు వాళ్ళు కూడా ప్రాయశ్చిత కర్మలు చేసుకొని మళ్ళీ దానికి ఏదో శుద్ధి చేసుకొని వస్తారు. శుద్ధి జలాలు గంగా జలాలు ఎందుకు ఇంట్లో జల్లుతారు? దానికి ఒక ప్రాయశ్చిత కర్మ ఉంది. కాబట్టి దీన్ని రాంగ్ వేలో పోర్ట్రే చేయకూడదని నా రిక్వెస్ట్. వాళ్ళకి అది వృత్తి. ఇప్పుడు మన దగ్గర సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నాడు, వాడు డెప్యుటేషన్ మీదో లేదా ప్రాజెక్ట్ వర్క్ మీదో అమెరికానో లండన్ వెళ్తాడు, వెళ్ళాడు ఇంకా మనకు పనికిరాదు ఇంట్లోకి రానివ్వరా, ఇది కూడా వృత్తే. ఇంకొకటి ఏంటంటే హిందూ ధర్మం ప్రకారము ప్రతిదీ మన వసుదైక కుటుంబం. ఇప్పుడు ఏదైతే అమెరికా ఉందో, అమెరికా మనకి దాన్ని ఏమంటారు అధోలోకం, అంటే మనకి భూమి అంతర్గత భాగంలో ఉన్న లోకంగా మన పురాణాల్లో ఉంది. అది దాన్ని బహుశా ఇది అమెరికా అయిండొచ్చేమో అని ఇప్పుడు దాన్ని రీసెర్చ్లో అనుకుంటున్నారు. కానీ అధలోకము పాతాళలోకము చాలా ఊర్ధ్వలోకము చాలా ఉన్నాయి. ఈ పాతాళలోకంలో భాగం అయిండొచ్చు కదా. పాతాళలోకంలోకి వెళ్ళినంత మాత్రాన వాడు బ్రాహ్మణుడు కాడు, వాడి పూజలు పునస్కారాలు పనికిరాడు అంటే ఎంతవరకు కరెక్ట్? సో ఇది ఒక్కసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. దీన్ని ఆ బ్రాహ్మణులకి అర్చకత్వంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు అనేది నా అభిప్రాయం. దీంట్లో తప్పు ఉంటే మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయండి.